హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మను సిస్టర్స్. మీరంతా ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఐ హోప్ యూ వోంట్ స్కిప్ ద వీడియో. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమంతా ఫ్యామిలీ టూర్కని వెళ్ళామండి. ఆ ప్లేస్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో బుట్టాయివారిగూడెం మండలంలోని కొరసావారిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉందండి. అక్కడికి వెళ్ళామండి. మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా మహిమగల దేవత అని మేము విన్నామండి. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్కి. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మట్టి రోడ్డేనండి మొత్తం కూడా. అండ్ మేమైతే సండే వెళ్ళాము. ఫుల్ రష్గా ఉంది వే అంతా కూడా. భక్తులు సండే అండ్ ట్యూస్డే లక్షల్లో వస్తారంట అమ్మవారి దర్శనానికి. ఈ టెంపుల్కి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి భక్తులు బాగా వస్తారని మేము విన్నామండి. సో మనకు పాలు పొంగళ్ళకు వంటకు కావాల్సిన అన్ని సామాగ్రి మనకు వచ్చే దారిలో కనిపిస్తాయి. ఇంకా టెంపుల్ దగ్గరలో ముత్యాలమ్మ వారి గుడి ఉందండి, చిన్నది. ఆ ముత్యాలమ్మ వారిని దర్శనం చేసుకొని మనం గుబ్బల మంగమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి. అండ్ కనకదుర్గమ్మ వారి టెంపుల్ కూడా ఉందండి మనం వెళ్ళే దారిలోనే. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక విజిట్ చేయండి ఆ 2 ప్లేసెస్ని. ఇంకా మీకైతే పాలు పొంగళ్ళకి వంటకు కావాల్సిన సామాగ్రి అంతా మనకి వచ్చే దారిలో కనిపిస్తాయండి. యాక్చువల్గా మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళామండి కావాల్సినవన్నీ కూడా. ఒకవేళ మీరు ఏమైనా మర్చిపోయినా కూడా మనం వెళ్ళే దారిలోనే మనకు అన్నీ కనిపిస్తాయన్నమాట, వంట సామాగ్రి అన్నీ కూడా. ఇంకా అమ్మవారైతే చాలా మహిమగల దేవతని విన్నామండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి మన శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అని మేము చూడడానికి ఫస్ట్ టైం వచ్చామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. దగ్గర ఒక 20 మంది దాకా వచ్చామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా. ఇంకా ఇప్పుడైతే మా పాలు పొంగల్లో పూర్తయిపోయిందండి. ఇంకా మేమైతే ఫారెస్ట్ కదా చాలా బాగుంటుంది అనుకున్నాము. కానీ అక్కడ చూస్తే చుట్టూ చెట్లే ఉన్నాయి కానీ గాలి మాత్రం లేదండి. చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతోటి. ఎటు చూసినా వెహికల్స్, జనము, భక్తులు ఎంత బాగా వచ్చారంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి భక్తులైతే. ఇంక ఇప్పుడు మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మా చుట్టూ ఎంతమంది భక్తులు ఉన్నారో. ఎటు చూసినా వెహికల్సేనండి. ఫుల్ రష్గా ఉందండి భక్తులతోటి. దారంతా కూడా భక్తులే ఉన్నారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇంకా ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏంటి అంటే టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి అలాగే తడి బట్టల మీదనే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే నాగపడగ రూపంలో ఒక గుహ గుబ్బలుగా ఉంటుంది. ఆ గుహ లోపల అమ్మవారు ఉంటారండి. అండ్ ఆ గుహపై నుంచి వాటర్ ఎప్పుడూ వస్తూ ఉంటాయంట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేది ఎవరికీ తెలియదంటండి. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలియదు కాబట్టి కాస్త మీ ప్లేసెస్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఈటీవీ వాళ్ళు వచ్చి అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఏంటి అని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారండి. ఇదైతే ఒక మెమరబుల్ మూమెంట్. మరి అది టెలికాస్ట్ చేస్తారో లేదో తెలియదండి. అప్పటికే 3:30 అవడం వల్ల మా వాళ్ళకి ఆకలేసి వీళ్ళు మాకు ఎప్పుడు అన్నం పెడతారా బాబు అన్నట్టుగా చూస్తున్నారు. మా బాధ చూడలేక ఇటు పక్క మనోళ్ళు వంట మొదలు పెట్టేశారండి. బట్ ఇక్కడైతే చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయి కానీ గాలి మాత్రం లేదండి. సో మేమైతే చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డామండి. ఇక్కడ లంచ్ టైంలో వీడియో తీయడం కుదరలేదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. జస్ట్ రిమెంబర్ ఇట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.